మెదక్ జిల్లా తూప్రాన్ జర్నలిస్టులను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా దుర్గామాత రియల్ ఎస్టేట్ అధినేత కైలాస్ రామచంద్రగుప్తా, భాగ్యరాజ్, డాక్టర్ అఫ్సర్, రమేష్, యాదగిరి, బలరాం రెడ్డిల బృందం ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూప్రాన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి అహర్నిశలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ జానకీరామ్, అశోక్, రవీందర్, శివశంకర్ గౌడ్, ప్రశాంత్ కుమార్, నగేష్, భాస్కర్ గౌడ్, సందీప్, రాజశేఖర్, జైపాల్ రాథోడ్, గౌస్ బాయ్, అఖిల్ బాయ్, భూషణంచారి, శివకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. అందరు సైడ్ ఉంటేనే విలేకరు నడుస్తారు, లేక విలేకరికి ఏముంటుంది ఏదో సైడ్ వాళ్ళ అభిమానం రేటులో పెడతారా వస్తా 20 కోట్ల దాకా ఎదగాలని అంతేనా? అంతర్జాతీయ పత్రికా విలేకరుల దినోత్సవం అంటే పత్రికా విలేకరులు ప్రతిదీ ఇప్పుడు మనం అంతర్జాతీయంగా ఒకసారి కూతురు దినోత్సవం, ఒకసారి మన ఫాదర్స్ డే, మదర్స్ డే ఎట్లా జరుపుకుంటున్నామో ఈరోజు పత్రికా విలేకరుల దినోత్సవం కాబట్టి మన మిత్రులు జానకరాములు గారు, మరి ఇంకా అందరూ పేర్లు కొంతమంది తెలుసుకున్న ప్రశాంత్, తమ్ముడు సీను, గౌడ్ సార్, వీళ్ళందరూ భాస్కరు, వీళ్ళందరినీ అందరు తూప్రాన్ విలేకరులందరికీ మా దుర్గామాత రియల్ ఎస్టేట్ తరఫున మన అందరం విలేకరులకు ఈరోజు, ఎందుకంటే విలేకరులు లేని సమాజంలో మరి మంచి చెడులు ఎవరికి తెలివయి కాబట్టి మరి విలేకరులకు మా దుర్గామాత రియల్ ఎస్టేట్ తరఫున సన్మానం, ఒక చిరు సన్మానం చేయాలని చెప్పి అనుకున్నాం. దానికి ఏంటంటే సమాజంలో ప్రతిదీ ఏది అవినీతి జరుగుతున్నా, ఏది మంచి చేయాలన్నా వెలుగు తీసేదంతా విలేకరులే. ఇలాగే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చినాక ప్రజలకు సంబంధాలు కొంచెం తక్కువైతే ప్రత్యేకంగా ఇలా విలేకరులను సన్మానించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ఇక్కడ ఇచ్చేసిన విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ మళ్ళా సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.